పేపర్లో మాత్రం నిజం. అనంతపురం జిల్లా బొమ్మరహాల మండలం నేమలకల్లు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ జగదీష్లు పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం, నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, ఇందిరమ్మ కాలనీలో వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లను సీఎం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులుంటే ఎక్కడా గుంతలు లేకుండా జనవరి లోపల గుంతలని పూడ్చాలి అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు జిల్లాకు ప్రధానంగా ఉన్నటువంటి అందరి నీవా కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చొరవ చూపించారు. స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగారు. త్వరలోనే అమల్లో కూడా చూస్తాం. ఇది పనిచేసే ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, అభివృద్ధిని, సంక్షేమాన్ని సమసూకంలో తీసుకుపోయేటువంటి ప్రభుత్వం అనేటువంటిది మీ అందరికీ కూడా తెలియదలుచుకున్నాం. మరి అట్లనే ఇక్కడ కాలువ శ్రీనివాస్ గారు ఉరవకొండ మన రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం భైరవాంతిప్ప ప్రాజెక్టు కావచ్చు, లేక హెచ్ఎల్సిలో ఇప్పటిదాకా పూర్తి అడ్డంకిగా ఉన్నటువంటి 11 స్ట్రక్చర్స్ రిపేర్లు చేయడం కోసం ఇప్పటికే 35 కోట్లను మంజూరు చేయడం జరిగింది. మరి వాటితో పాటు అనేక రహదారులు, ఇతర ప్రాజెక్టుల మీద కూడా రేపు ముఖ్యమంత్రి గారికి ఆయన కూడా స్పష్టంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను ఆయన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వెనుకబడిన ప్రాంతం మరింత ముందుకు తీసుకుపోయే రకంగా కాలువ శ్రీనివాస్ గారి కృషి కూడా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాం. మేమందరం కూడా ఈ జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లై యాష్ పంచాయతీ